బంగ్లాదేశ్ మక్కా ఒప్పందంలో చేరబోతుందా? అదే జరిగితే భారత్కు వచ్చేటువంటి సెక్యూరిటీ ఇంప్లికేషన్స్, భద్రతాపరమైన పర్యవసనాలు ఏంటి? ఇటీవల కాలంలో ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు బాగా జరిపోయాయి. ముఖ్యంగా షేక్ హసీనా పదవి కోల్పోయాక బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చిన మహమ్మద్ యూనస్ భారత వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. షేక్ హసీనా పతనం తర్వాత భారత వ్యతిరేక పాకిస్తాన్ అనుకూల జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ బలపడింది. తాత్కాలిక ప్రభుత్వంలోనైతే చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉండేది. ఎన్నికలు అయ్యాక కూడా ఇవాళ ప్రధాన అపోజిషన్గా, మేజర్ అపోజిషన్ పార్టీగా ఎమర్జ్ అయింది. కారణం అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీని ఎన్నికల్లో పోటీ చేయలేదు, రద్దు చేశారు కనుక. అలాగే ముఖ్యంగా ఇండియా బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ మరిన్ని ఎక్కువ విజయాలు సాధించింది. సో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు తారిక్ రహమాన్ అధికారంలోకి వచ్చారు. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్తో పోలిస్తే బెటర్, కానీ బట్ స్టిల్ ఇండియా పట్ల సానుకూల దృక్పథం ఉన్న పార్టీ కాదు ఇది. చరిత్రలో బేగం ఖాలిదా జియా తారిక్ రహమాన్ మదర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా, జియావుర్ రెహమాన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా భారతదేశంతో సంబంధాలు అంతంత మాత్రమే. ఎందుకంటే భారతదేశం షేక్ హసీనా కుటుంబానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ విమోచనకు ఆ కుటుంబం అలా ఫాదర్ షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వం వహించారు కనుక. సో కానీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇండియాకు అనుకూలమైన పార్టీ కాదు. కానీ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ అయితే ఓపెన్గా ప్రో పాకిస్తాన్ పార్టీ, బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ. బంగ్లాదేశ్ పార్టీ అట్లీస్ట్ బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించడం లేదు. సో ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్లో చూసినప్పుడు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ మేజర్ అపోజిషన్గా ఉంది కనుక క్లియర్గా బంగ్లాదేశ్లో యాంటీ ఇండియన్ పొలిటికల్ సెంటిమెంట్ పవర్ఫుల్గా ఉంది. దాన్ని తగ్గించడానికి ఇండియా డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ చేసింది. తారిక్ రహమాన్ ప్రైమ్ మినిస్టర్ కావడంతోనే మన ప్రధానమంత్రి గ్రీట్ చేశారు. వాళ్ళ మదర్ బేగం ఖాలిదా జియా చనిపోయినప్పుడు పర్సనల్గా కండోలెన్స్ మెసేజ్ పంపించారు. బేగం ఖాలిదా జియా అంత్యక్రియలకు జయశంకర్ హాజరయ్యారు కూడా. కానీ ఇవేవి కూడా పెద్ద మార్పులు తీసుకురాలేకపోయాయి. కారణం ఏంటంటే షేక్ హసీనా ఇండియాలో ఉన్నారు. షేక్ హసీనాను అప్పజెప్పమని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్కు భారత్ అంగీకరించడం లేదు. షేక్ హసీనా బంగ్లాదేశ్కు రిటర్న్ వెళ్తానంటున్నారు, కానీ డిసెంబర్లో వెళ్తానంటున్నారు. ఆ పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. ఈలోగా ఇటీవల షేక్ హసీనా ఇండియా నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అది మరింతగా బంగ్లాదేశ్ కోపాన్ని తెప్పించింది. వాస్తవంగా మన ఇన్విటేషన్ మీద తారిక్ రహమాన్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో పర్యటించాలి, కానీ ఆ పర్యటన కూడా రద్దయినట్టు కనపడుతుంది. సో ఈ పరిణామాల్లో మనం ఒకవైపు డిప్లొమాటిక్గా బంగ్లాదేశ్తో రిలేషన్స్ పెంచుకోవాలని చూస్తూనే, మరోవైపు దేశంలో ఉన్న రాజకీయాలకు కూడా బంగ్లాదేశ్తో సంబంధాలు దెబ్బతీశాయి. ముఖ్యంగా ఐపీఎల్లో బంగ్లాదేశ్ క్రీడాకారుడు క్రికెటర్ను తీసుకోవడం పైన దేశంలో కొన్ని శక్తులు అభ్యంతరం చెప్పడం, దానికి కేంద్ర ప్రభుత్వం ఫారిన్ పాలసీ ప్రయోజనాలకు కూడా పక్కకు పెట్టి దేశీయ రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేసి ఆ బంగ్లాదేశ్ క్రికెటర్ను ఐపీఎల్ నుంచి పంపించేశారు. అది కూడా భారత్ బంగ్లా సంబంధాన్ని దెబ్బతీశాయి. వాస్తవంగా షేక్ హసీనా విషయంలో అన్అవాయిడబుల్, మనకు ఇంకో మార్గం లేదు. షేక్ హసీనాకు ఆశ్రయం ఇయ్యక తప్పదు, ఆమెను అప్పచెప్పడానికి అవకాశం లేదు. కానీ ఈ క్రికెటర్ వివాదం అయితే అనవసరం. అది ఆ చిన్న అంశంతో మనం సంబంధాలని దెబ్బతీసుకున్నాం. ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ ఏకంగా పాకిస్తాన్ కీలక పాత్ర పోషించే మక్కా డిఫెన్స్ అగ్రిమెంట్లో చేరబోతోంది అని వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజర్ ఓపెన్గా చెప్పాడు, బంగ్లాదేశ్ ప్రయోజనాల రీత్యా, మారుతున్న గ్లోబల్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఆర్డర్ రీత్యా సౌదీ, పాకిస్తాన్, తుర్కీలతో మేము ఒక ఎకనామిక్ అండ్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకోవటానికి పాజిటివ్గా ఉన్నామని ప్రకటించారు.
మరి ఆ ఆ ట్రీటీ ఇండియాకు వ్యతిరేకంగా ఏర్పడిందేమీ కాదు. అందువల్ల మనం ఎందుకు టెన్షన్ పడాలనే క్వశ్చన్ వస్తుంది. నిజమే, బా ఈ సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య మొదలు ఆ తర్వాత తుర్కీ కూడా కలిసిన ఈ డిఫెన్స్ అగ్రిమెంట్లో ఇండియాను ఉద్దేశించి చేసుకున్నది కాదు. వెస్ట్ ఏషియా పరిణామాల నేపథ్యంలో ఏర్పడింది. దీని గురించి నేను గతంలోనే చెప్పాను. ఇజ్రాయెల్ ఖతార్పై దాడి చేశాక దీన్ని ముందుగా ఆలోచన వచ్చింది. అమెరికా సెక్యూరిటీ గ్యారంటీలపైన మనం ఆధారపడలేము, సొంత మార్గం చూసుకోవాలని. ఆ తర్వాత వెస్ట్ ఏషియా వార్లో ఇరాన్ తోటి గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ స్థావరాలపైన అటాక్ చేస్తే అమెరికా రక్షణ కల్పించలేకపోయింది. అలా ఇజ్రాయెల్ నుంచి, ఇరాన్ నుంచి తమకు అమెరికా రక్షణ కల్పించలేకపోయింది కనుక తమ దారి తాము చూసుకోవటానికి సౌదీ అరేబియా పాకిస్తాన్తో కలిసి డిఫెన్స్ అగ్రిమెంట్ ముందుగా చేసుకుంది. అందువల్ల ఈ డిఫెన్స్ మక్కా అకార్డ్లో భాగంగా తుర్కీ కూడా చేరింది. అందువల్ల ఈ ఒప్పందానికి మనకేమీ డైరెక్ట్గా ఇండియా వ్యతిరేక కూటమి కాదు. కానీ వెస్ట్ ఏషియా పరిణామాలతో ఏర్పడిన కూటమైన సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇది వెస్ట్ ఏషియా వరకే పరిమితం కాదు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ కూడా చేరడంతో, చేరితే ఒకవేళ ఇప్పటి వరకు అది వెస్ట్ ఏషియా కూటమిగానే ఉంది. పాకిస్తాన్ చేరిన బంగ్లాదేశ్ కనుక కొడితే దీనికి సౌత్ ఏషియాలోకి దీని ప్రభావం పడక తప్పదు. ఎందుకంటే అప్పుడు సౌదీ, తుర్కీయే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 4 దేశాల్లో 2 సౌత్ ఏషియన్ కంట్రీస్ అవుతాయి. తర్వాత ఈ సెక్యూరిటీ అలయన్స్కు ప్రాతిపదిక ఇస్లామిక్ సాలిడారిటీ. ఇది సహజంగానే యాంటీ ఇండియన్ క్యారెక్టర్ ఉండే స్వభావం ఉంటుంది మనకు సౌదీతో మంచి రిలేషన్స్ ఉన్నప్పటికీ కూడా. అందువల్ల సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇస్లామిక్ సాలిడారిటీ. మూడవది, సౌదీ అరేబియాతో బంగ్లాదేశ్ రిలేషన్స్ పెరిగితే మనకేం ఛాలెంజ్ కాదు. మనకు కూడా సౌదీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. వాస్తవానికి బంగ్లాదేశ్కు చెందిన వారు 26 లక్షల మంది సౌదీ అరేబియాలో వర్క్ చేస్తారు. ఇండియన్ డాస్పరా ప్రవాస భారతీయుల కన్నా ఎక్కువ సంఖ్యలో బంగ్లాదేశ్ వాళ్ళే పనిచేస్తారు. అందువల్ల ఆ దేశానికి సౌదీ అరేబియాకి రిలేషన్స్ ఉండడంలో మనకేమీ ఆశ్చర్యము లేదు, తప్పు లేదు. మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ని ఇన్వైట్ కూడా చేశారు. సో అక్కడి వరకు ఎలాంటి అభ్యంతరము లేదు, సౌదీ బంగ్లాదేశ్ కనెక్షన్. కానీ ఇందులో తుర్కీ చేరుతుంది. తుర్కీకు మనకు ప్రత్యక్షంగా ఘర్షణ లేకపోయినా ఇస్లామిక్ సాలిడారిటీ పేరిట ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్కు తుర్కీ బహిరంగంగానే సహకరించింది. ఇవాళ అమెరికా, చైనా అమెరికాల తర్వాత తుర్కీ పాకిస్తాన్కు అతిపెద్ద మిలిటరీ ఎక్స్పోర్టర్. దాంతోపాటు పాకిస్తాన్కే కాదు, ఇటీవల మాల్దీవ్స్ కూడా వార్షిప్స్ నమ్మింది. మాల్దీవ్స్ కూడా మనతో ఇటీవల మాల్దీవ్ ప్రెసిడెంట్ ఇండియాకు వచ్చిన ఈ ప్రెసిడెంట్ అధికారంలోకి రావటానికి యాంటీ ఇండియా సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చింది, ఇండియా అవుట్ క్యాంపెయిన్తో. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా యుద్ధ ట్యాంకుల్ని తుర్కీ నుంచి కొంటాను అని ఆలోచిస్తుంది. అంటే తుర్కీ ఒక పెద్ద బలమైన మిలిటరీ ఇండస్ట్రీ, నాటో సభ్య దేశం ఇప్పుడు ఈ మక్కా అకౌంట్లో కూడా చేరుతోంది. సో తుర్కీ యొక్క మిలిటరీ రిలేషన్స్, తుర్కీకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ మాల్దీవ్స్ అంటే మన 3 సౌత్ ఏషియన్ నైబర్స్తో తుర్కీకు ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా కుదిరేటువంటి మిలిటరీ కోఆపరేషన్ ఇండియన్ సెక్యూరిటీకి ఒక ఛాలెంజ్గా మారుతుంది. అందులో పాకిస్తాన్ ఉన్నటువంటి ట్రీటీలో బంగ్లాదేశ్ చేరడం అంటే ఆశ్చర్యం కల్పిస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, పాకిస్తాన్ భయంకర నిర్బంధానికి వ్యతిరేకంగానే బంగ్లాదేశ్లో స్వాతంత్ర పోరాటం జరిగింది. 30 లక్షల మంది బంగ్లాదేశీల్ని పాకిస్తాన్ ఆర్మీ ఊచకోత కోసింది. అఫ్కోర్స్ అప్పుడు కూడా ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ ఉండే. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించింది, పాకిస్తాన్కు అనుకూలంగా ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ఒక సెక్యులర్ లిబరల్ బంగ్లాదేశ్గా ఏర్పడడాన్ని జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ అంగీకరించదు. అందువల్ల ఇప్పుడు బంగ్లాదేశ్లో సెక్యులర్ లిబరల్ పాలిటిక్స్ బాగా వీక్ అయిన సందర్భం, యాంటీ ఇండియా సెంటిమెంట్ పెరిగిన సందర్భం, ఆఖరికి పాకిస్తాన్తో కూడిన సెక్యూరిటీ అలయన్స్, ఏ పాకిస్తాన్ అయితే బంగ్లాదేశ్ ప్రజల్ని ఊచకోత కోసిందో ఆ పాకిస్తాన్తో కలిసి సెక్యూరిటీ అలయన్స్లో బంగ్లాదేశ్ ఉండడం అనేది ఖచ్చితంగా ఈ పరిణామాలని మనకు అంత
రుచించే పరిణామాలైతే కాదు. భారత్ భద్రతకు ఇమీడియట్గా ప్రమాదం అని చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఆందోళన మాత్రం కలిగిస్తాయి.